అక్రమార్కుల గుండెల్లో హైడ్రా దడపుట్టిస్తోంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఇప్పటికే వారం రోజులుగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన హైడ్రా ఇవాళ మరికొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్న భవనాలను కూల్చివేసింది. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి ఎర్రకుంట పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాలతో ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం బాచుపల్లి నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ప్రస్తుతం ఎక్కడెక్కడ హైడ్రా కొనసాగుతున్నాయి? నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లిలో ఎర్రకుంట అనే కుంటకు సంబంధించి చూసుకుంటే సర్వే నంబర్ 138 బాచుపల్లిలో ఈ సర్వే నంబర్ ఎర్రకుంట చెరువు విస్తరించి ఉంది. అయితే ఈ చెరువులో అక్రమంగా కట్టిన నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రా అధికారులు ఒకవైపు కొరడా జుల్పించారనే అనుకోవచ్చు. స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న శాస్త్రీపురం, హుసేన్ నగర్ సంబంధించిన చెరువులో అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేశారు. మొత్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో 184 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో దాదాపు కొన్ని కనుమరుగైపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రత్యేక దృష్టి సారించింది. మనం మొత్తంగా చూసుకోవచ్చు, చెరువులో ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటికి సంబంధించి మొదట హైడ్రా ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఐపీఎస్ అధికారి రంగనాథ్కు బాధ్యతలు అప్పగించిన తర్వాత హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని బాచుపల్లిలో సర్వే నంబర్ 138లో ఉన్న అక్రమ కట్టడాలు, చెరువులో పూర్తిగా ఎర్రగుంట అని ఒక చెరువు ఉండేది. ఆ కుంట పూర్తిగా మూసుకుపోయి ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలన్నింటినీ కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా, నిన్న అర్ధరాత్రి సమయం నుంచి కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తంగా ఇక్కడ ఉన్న చెరువు, కుంట పరిస్థితిని అన్నింటినీ కూడా పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. హైడ్రా అధికారులు మొత్తంగా ఈ కూల్చివేత ప్రక్రియనన్నింటినీ కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువుల పరిరక్షణపై మొదటగా ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, మొత్తం జిహెచ్ఎంసీలో ఉన్న చెరువులన్నింటినీ కూడా దాదాపుగా కాపాడాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, జిహెచ్ఎంసీలో ఉన్న చెరువులన్నీ కూడా దాదాపుగా 1979 నుంచి 2024 వరకు 45 ఏళ్లలో 61% చెరువుల విస్తీర్ణం తగ్గిపోయినట్లు మనం చెప్తున్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. మొత్తం ఇక్కడ ఉన్న చెరువుల శాతం అంతా 61% పడిపోయింది 45 ఏళ్లలో. మరి ఈ చెరువుల పరిస్థితి ప్రమాద గంటికలు మోగిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో చెరువుల విస్తీర్ణం దాదాపుగా 39%కే పడిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చెరువుల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎక్కడైతే చెరువులు బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించాలి, చెరువులను పునరుద్ధరించాలని చెప్పి భావిస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలే ఆరంభంలో ప్రారంభించింది. ఆ తర్వాత పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం కూడా ఆరంభ శూరత్వమేనా, లేకుంటే ఈ పరిస్థితిని పూర్తిగా కొనసాగిస్తుందా, చెరువుల పరిరక్షణకు సంబంధించి చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఆసక్తిని రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చెరువుల పరిరక్షణ, మొన్న హుసేన్ నగర్ చెరువుల పరిస్థితి, శాస్త్రీపురం సంబంధించిన కొంతమంది అడ్డుకున్నప్పటికీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూల్చివేతలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని హైడ్రా కూల్చివేయడం జరిగింది. సేమ్ ఇక్కడ బాచుపల్లిలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసిన పరిస్థితి ఉంది. చెరువుల పరిరక్షణపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇది భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోతుంది, ఇప్పటికే హైడ్రాపై కొంత వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అన్నది ఇంకా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. హరిత, థ్యాంక్ యూ విక్రమ్.